మంచు దుప్పటి కప్పుకున్న పరిసరాలు ఎటు చూసినా శ్వేతవర్ణం, రోడ్లపై గుట్టలుగా పేరుకుపోతున్న మంచు. ఇది ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి. దట్టంగా కురుస్తున్న మంచుతో సిమ్లా సిటీ మొత్తం గడ్డకట్టుకుపోయింది. మంచు కురిసే వేళలో అంటూ కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని నగరం సిమ్లా మంచు దుప్పటిని కప్పుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు గుట్టలుగా పేరుకుపోతోంది. చెట్లు, ఇళ్లు, పరిసర ప్రాంతాలన్నీ శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. వాహనాలపై అడుగుల మేర మంచు పేరుకుపోతోంది. మంచు మనోహర దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటక ప్రేమికులు సిమ్లాకు క్యూ కడుతున్నారు. ఓవైపు ఏకదాటిగా కురుస్తున్న మంచు, మరోవైపు వింటర్ స్పెషల్ వంటకాలను ఏకకాలంలో ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. మంచు కప్పేసిన పరిసరాల్లో సెల్ఫీలు, గ్రూపీలు దిగుతూ అనుభవాలను దాచుకుంటున్నారు. వింటర్ సీజన్ కావడంతో సిమ్లాలో మైనస్ టెంపరేచర్ నమోదవుతోంది. అయినా కూడా అక్కడి లొకేషన్స్ చూడముచ్చటగా ఉంటాయి. ఈ కాలంలో సిమ్లా అందాలు చూడటానికి 2 కళ్ళు సరిపోవని చెప్తారు టూరిస్టులు. దాంతో మంచు ప్రపంచాన్ని ఆనందించడానికి దూర ప్రాంతాల నుంచి స్పెషల్ ట్రిప్స్ వేసుకుంటున్నారు పర్యాటకులు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా టూరిస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మంచు వర్షంతో ఓవైపు పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటే స్థానికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత భరించలేనంతగా ఉండటంతో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. పొగమంచుతో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. స్థానికులు అవసరం మేరకు చాలా తక్కువగా బయటకు వస్తుండగా టూరిస్టులు మాత్రం మంచు ప్రాంతాలకు భారీగా తరలి వస్తున్నారు. స్నోఫాల్లో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.